ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేము చాలా ఎక్కువ అభివృద్ధి చేసాం. ఒంగోలుని అద్దంలాగా రోడ్లు చేసాం అనేటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కనీసం రోడ్డు మీద మట్టేసిన పరిస్థితి కూడా లేదు అనేటువంటి దానికి మీ యొక్క సమాధానం. సిమెంట్ రోడ్లు అనేది ఏ ఎమ్మెల్యే ఉన్నా ఏదో ఉన్నా మున్సిపాలిటీలో ఉన్నప్పుడు వేసిన రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే నేను దిగిపోతా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు లాస్ట్లో కార్పొరేషన్ చేయడం జరిగింది ఒంగోలు. ఓకే, కార్పొరేషన్ కూడా నేనే చేయించాను. మరి కార్పొరేషన్ వల్ల ఈ నిధులు ఎక్కువ రావటం, దానివల్ల రోడ్లు అప్పటికే మేము రోడ్లు చాలా వేసుకున్నాం. ఊరికే నేను ఎప్పుడు కూడా రోడ్లు వేసి మేము గొప్పలు చెప్పుకోవాలని ఈ రోడ్లు వేసాను ఈ రోజు వేసాను అనేది. రోడ్లు అనేది సాధారణంగా ఎవరైనా వేస్తారు, అదేం పెద్ద విషయం కాదు. ఇప్పుడు మేము రోడ్ల మీద రోడ్లు వేసి అది కూడా కార్పొరేషన్ అయిన తర్వాత వచ్చిన నిధులు ఎక్కువ రావటం వల్ల అది అవకాశం వచ్చింది. రోడ్ల మీద రోడ్లు వేస్తున్నారు, అదేదో పెద్ద గొప్పగా రోడ్ల మీద రోడ్లు వేయటం అది కొద్దిగా ఘనకార్యం కాదు. నేను అడుగుతా ఉన్నా, ఒక నిర్దిష్టమైన పని ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒంగోలుకి ఏం చేశారు? నేను మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాను, నిమ్స్ మెడికల్ కాలేజ్ ఉంచి చెక్ డ్యామ్ కట్టించాము. మీరు ఏం చేశారు? శాశ్వతమైన పనులు ఏం చేశారు నేను అడుగుతా ఉన్నా. రోడ్డు మీద రోడ్డు వేయటం పెద్ద ఇది కాదు. ఓకే, ఈ